730 హామీలు ఇచ్చాడు. ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ బిల్ ఇచ్చాడు. ఇది మడిచి పెట్టుకోండి ప్రజలారా. ఈ బిల్ల చూపించి ఇది నాకు ఒక బైబిలు, ఈ బిల్లను చూడండి, ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచి పెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నాడు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు దివాళా తీశాడు, దిక్కుమాలనవుడైపోయాడు. ఒంటరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, సత్తా చంద్రబాబు నాయుడికి లేదు. కాబట్టి పొత్తుల బేరానికి వెళ్తా ఉన్నాడు, పొత్తు పెట్టుకుంటున్నాడు, కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు పెద్ద పెద్ద ముత్తైదులాగా వచ్చారు ప్రెస్ మీట్కి. ఒక 5-6 కూర్చున్నారు. కూర్చొని 85% మా మేనిఫెస్టో ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నారు. మా లీడర్ నమ్మకం అంటే జగనన్న, విశ్వసనీయత అంటే జగనన్న, విలువలు కనవాడు అంటే జగనన్న. ఇవన్నీ కలిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దమ్ముగా చెప్తా ఉన్నాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం. 99.5% హామీలు నెరవేర్చిన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి. అచ్చెన్నాయుడు ఏదో పెద్ద ముత్తైదులాగా ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయావు కదా. ఈ వేదిక ద్వారా, మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడికి, అచ్చెన్నాయుడికి కూడా సవాల్ చేస్తా ఉన్నాం. 1995 మేనిఫెస్టో తీసుకురా, 1999 మేనిఫెస్టో తీసుకురా, 2014 నీ మేనిఫెస్టో తీసుకురా. ఇది మీ ఉమ్మడి మేనిఫెస్టో. 2019లో మా జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ, మా జగనన్న ఇచ్చిన మేనిఫెస్టో నేను తీసుకుని వస్తా. చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తా ఉన్నా, అచ్చెన్నాయుడికి కూడా సవాల్ చేస్తా ఉన్నా. ఎక్కడ వేదిక ఏర్పాటు చేస్తావో చెప్పు, టైం చెప్పు, డేట్ చెప్పు, తేదీ చెప్పు, ప్లేస్ చెప్పు, నేను వస్తాం. మీ 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకో. చంద్రబాబు నాయుడు 3 మేనిఫెస్టోలు పెట్టాడు. 1995, 1999, 2014 మేనిఫెస్టోలు తీస్తాం. మా మేనిఫెస్టో 2019లో మా జగనన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టో, మేము ఇచ్చిన అమలు చేయాలని చెప్పేసి పెట్టిన మేనిఫెస్టో తీద్దాం. దమ్ము ధైర్యం ఉంటే ఏదో ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్నావు, ముఖ్యమంత్రి గారిని తిట్టావు, పేద ముత్తైదులా వెళ్ళిపోయావు.